వీళ్ళే ఇక పార్టీని నడిపేది అనేది ఏంటి టీడీపీ ఉద్దేశం? అదే నేను చెప్తున్నాను కదా, బేసిక్గా ఇక పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీల బాధ్యతలు నెక్స్ట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ ఉంటాడు. పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా లేదా అన్న దగ్గర లోకేష్ అబ్జెక్ట్ చేస్తున్నాడని నేను వింటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు సీఎం అందుకని అంతగా అవసరమైతే గనక మన కేటీఆర్ టైప్లోనో లేకపోతే గనక అక్కడ లాలూ ప్రసాద్ కొడుకు నడిపినట్టుగాను ముఖ్యమంత్రిగా ఒకళ్ళు ఉంచి కింద అంతా కథ వీళ్ళు నడుపుకునేటట్టు లోకేష్ నడుపుకుంటాడు. అప్పుడు ఏది షాడో సీఎంగా కథ అంతా నడుపుతాడు. అప్పుడు 5 ఏళ్ళు కూడా చంద్రబాబు ఉంటాడు. లేదు అనుకుంటే కనుక వీళ్ళిద్దరే అసలు అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరి కాదు, పవన్ కళ్యాణ్ తోడున్నాడు. ఇది వాస్తవంగా మనం చూసిందంటే నేను 74లో పుట్టాను, 94లో ఉద్యోగంలోకి వచ్చా. ఈనాడు 94 నుంచి నేను ఇంతకాలంలో ఇట్లాంటి విచిత్ర రాజకీయం ఎప్పుడు చూడలేదు. ఏది ఒక మిత్రపక్షాలుగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం చూసాం, కమ్యూనిస్టులు తెలుగుదేశం చూసాం, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు చూసాం, కవరేజీలే చేశాం కదా. కానీ ఇంత అది దరిద్రం అనకూడదు, కానీ ఇంత విచిత్రమైన వాతావరణం ఏది ఇద్దరుకి సంబంధించినటువంటిది ఇంకొక పార్టీకి ఇక్కడ జనానికేమో జనసేనకి దాసోహం అంటున్నట్టు కనబడుతూ రెండో పక్కన జనసేనని దాసోహం చేసుకుంటున్నటువంటి యాటిట్యూడ్ ఉంది చూడండి. అది ఒక విచిత్రం. అయితే ఒక స్పేస్ లేని టైంలో చిరంజీవి లాంటి వాడు స్పేస్ కోసం ఎత్తుక్కున్నాడంటే ఒక అర్థం ఉంది. స్పేస్ ఉన్న టైంలో ఆ స్పేస్ని తీసుకెళ్లి తను బాగుపడక తనతో మిత్రపక్షంగా ఉన్నటువంటి భారతీయ